హలో ఎవ్రీవన్, హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. అన్ని ముఖ్యమైన పేపర్లన్నీ కవర్ చేస్తూ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి అండ్ ద హిందూ అండ్ ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ పేపర్స్ మనం రెగ్యులర్గా కవర్ చేస్తున్నామండి. సో విల్ సీ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇవాళ కరెంట్ అఫైర్స్ అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 4వ జాతీయ లోక్ అదాలత్, 4వ జాతీయ లోక్ అదాలత్లో 1.17 కోట్ల కేసులు పరిష్కారం అనే కరెంట్ అఫైర్ ఇవాళ చూస్తున్నామండి. ఎన్ని కేసులు పరిష్కారం చేసినాయి? 1.17 కోట్ల కేసులు పరిష్కారం అయినాయని లోక్ అదాలత్ ఒక రిపోర్ట్ని చేసింది. అవి ఎన్ని కోట్ల విలువైన కేసులు? 20,150,000 కోట్ల ఆ విలువ కలిగినటువంటి కేసులను లోక్ అదాలత్ సాల్వ్ చేయడం అనేది జరిగింది. సో దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు శనివారం నిర్వహించిన 4వ జాతీయ లోక్ అదాలత్ 1.17 కోట్ల కేసులు పరిష్కారమైనట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎవరు తెలిపినరు? జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ అంటే నల్సా, NLSA, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. సో ఈ సంస్థ తెలిపిందండి. ఇది లోక్ అదాలత్ ఈ సంస్థ కింద పనిచేస్తుంది. సో తద్వారా 20,000 కోట్ల విలువైన వివాదాలకు ముగింపు పలికినట్లు అయిందని పేర్కొంది. సో ఇందులో 11 లక్షల పెండింగ్ కేసులు సాల్వ్ చేశారండి. ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిది అంటే ఈ లోక్ అదాలత్ పెండింగ్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను మాత్రమే చూస్తుంది. ఓకేనా? సో ప్రీ లిటిగేషన్ పెండింగ్ కేసులు వచ్చేసి 11 లక్షలు అండ్ 1,05,00,000 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఓకేనా? సో ఇంకా ఏంటిది అంటే ఇవి చిన్న నేరాలు, రెవెన్యూ, బ్యాంక్ రికవరీ, వాహన ప్రమాదాల క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, కార్మిక వివాదాలు, వైవాహిక వివాదాలు. సో ఇటువంటి సివిల్ కేసులను మాత్రమే సాల్వ్ చేస్తుంది. ఓకేనా? సివిల్ కేసులను మాత్రమే సాల్వ్ చేస్తుంది. క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ సాల్వ్ చేయదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. సో లోక్ అదాలత్ గురించి వచ్చింది కాబట్టి లోక్ అదాలత్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని కాంపోజిషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సరేనా? సో లోక్ అదాలత్ వచ్చేసి వాట్ ఈస్ లోక్ అదాలత్? లోక్ అదాలత్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అండి. అంటే ఒక ఆల్టర్నేట్గా కోర్టుకి ఆల్టర్నేట్గా ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం. ఓకేనా? ద కేసెస్ ఆర్ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ పెండింగ్ in a court which are pre-litigation స్టేజ్లో ఉన్న కేసెస్ మాత్రమే దీంట్లో చేస్తారు. ఓకేనా? సో ప్రీ లిటిగేషన్ స్టేజ్, ఒకసారి కోర్టులోకి ఒక కేసు వెళ్ళిపోయింది, 1 హియరింగ్ అయిపోయింది అంటే ఆ కేసు వచ్చేసి లోక్ అదాలత్లో తీసుకోరండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లోక్ అదాలత్స్ ఆర్ స్టాట్యుటరీ బాడీ అండి. ఒక చట్టం ద్వారా చేయబడిన బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్ అండర్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. ఈ యాక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద ఈ లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది దేనికి కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉంది కదా, ఆర్టికల్ 39A దేని గురించి చెప్తుంది? సో ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అండ్ వీకర్ సెక్షన్స్. ఇది ఆర్టికల్ 39A డిపిఎస్పిలో ఉందండి. ఫ్రీ లీగల్ ఎయిడ్, అందరికీ ఫ్రీగా న్యాయబద్ధమైనటువంటి న్యాయం దొరకాలి అనేది ఆర్టికల్ 39Aలో ఉంది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ యాక్ట్లో ఈ లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో లోక్ అదాలత్ షల్ కంప్రైజ్ ఆఫ్ ఎ చైర్మన్ హూ సిట్టింగ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అండ్ అదర్ 2 మెంబర్స్ అండి. ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. సో ఒక సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్, లేదంటే సిట్టింగ్ ఆర్ ది
3 మెంబర్స్ ఉంటారండి దీంట్లో. సో 3 మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో ఒక ఒక సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఉంటారు, ఇంకో ఇద్దరు 2 మెంబర్స్ ఉంటారండి. ఓకేనా? సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ టుడే. సో రూపా జోడీకి స్వర్ణం అనే న్యూస్ చూస్తున్నాము. సో రూపా అండ్ ఇక్కడ అండి రూపాదేవి వరల్డ్ ఎలిజిబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో స్వర్ణం సాధించింది. థాయిలాండ్లో జరుగుతున్నాయి ఈ గేమ్స్. ఎక్కడ జరుగుతున్నాయి? థాయిలాండ్లో జరుగుతున్నాయి. సో వీల్ చైర్ బ్యాడ్మింటన్లో దేంట్లో వచ్చిందండి స్వర్ణము? వీల్ చైర్ బ్యాడ్మింటన్లో పల్లవితో కలిసి ఇంకో ఆవిడ ఉన్నారు. సో పల్లవితో కలిసి ఆమె పసిడి పథకం అందుకుంది. సో ఇటీవల యుగాండాలో జరిగిన టోర్నీలోనూ వేరే టోర్నీలో కూడా రూపాకి సింగిల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో రజత పథకాలు వచ్చినాయండి. సో ఈమె రూపాదేవి వీల్ చైర్లో ఉన్నారు. సో వీల్ చైర్ బ్యాడ్మింటన్స్ డబుల్స్లో స్వర్ణం వచ్చిందండి. ఎక్కడ? ఏ గేమ్స్లో? ఎలిజిబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో థాయిలాండ్లో జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? థాయిలాండ్లో జరుగుతున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది హార్ట్ అటాక్స్ గురించి ఎన్సీఆర్బీ డేటా రిలీజ్ చేసిందండి. హార్ట్ అటాక్స్ గురించి ఎన్సీఆర్బీ డేటా అనేది రిలీజ్ చేసింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువ. సో బాయ్స్ జాగ్రత్తమ్మా, మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే గుండెపోటు మరణాలు ఎక్కువ. గత ఏడాది 284 మంది గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. సో అందులో 250 మంది పురుషులైతే జస్ట్ 27 మంది మహిళలండి. సో ఇంపార్టెంట్ న్యూస్, 10% కూడా లేరు. హార్ట్ అటాక్లో చూసుకుంటే మహిళలు చాలా తక్కువ ఉన్నారు, పురుషులు ఎక్కువ ఉన్నారు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 176 మంది మృతి చెందితే అందులో 14 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. ఓకేనా? సో ఎన్సీఆర్బీ తాజా నివేదిక వెల్లడి. ఎన్సీఆర్బీ వచ్చేసి రెగ్యులర్గా డాటా రిలీజ్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, చూసుకోవాలి. సో అత్యధిక హార్ట్ అటాక్లు ఏ స్టేట్లో వచ్చినాయి? మహారాష్ట్రలో అత్యధికంగా. సెకండ్ వచ్చేసి కేరళ, థర్డ్ వచ్చేసి గుజరాత్ అండి. 9th ప్లేస్లో తెలంగాణ, 10th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ వచ్చేసి కేరళ, థర్డ్ ప్లేస్ వచ్చేసి గుజరాత్, 9th ప్లేస్లో తెలంగాణ, 10th ప్లేస్లో ఏపీ. ఓకేనా? సో ఈ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఎందుకు గుండెపోట్లు పురుషులకే ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే గుండె జబ్బులకు ప్రధాన కారణము జన్యు సంబంధమైనదండి. బలహీన గుండె కండరాలు ఉంటే హార్ట్ అటాక్లు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మహిళలకు మోనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్ సాంద్రత కల్పిస్తాయి, కానీ పురుషుల్లో అలాంటిది ఉండదు. కాబట్టి మహిళలలో హార్మోన్స్ అనేటివి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గుండెపోటు అనేది తక్కువ వస్తుందంట. పురుషుల్లో అది లేదు కాబట్టి, పురుషుల్లో అంత హార్మోన్స్ డెవలప్ కావు కాబట్టి పురుషుల్లో ఎక్కువ హార్ట్ అటాక్ వస్తున్నాయంట. సో మరి ఏం చేయాలి అని, ఇది కరెంట్ అఫైర్ కాదు, పురుషుల కోసం నేను స్పెషల్గా చెప్తున్న కొన్ని పాయింట్స్. సో డాక్టర్ చెప్తున్న కొన్ని పాయింట్స్ మీకోసం చెప్తున్నాను. సో ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడి, పని ఒత్తిడిని తగ్గించుకోండి. ఉదయం సాయంత్రం వ్యాయామం చేయండి. స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో ప్రతిరోజు కొంత సమయం గడపండి. ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోండి. నిత్యం యోగా, ధ్యానం వంటివి చేయాలి. సో 35 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేసుకోవాలి అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో బాయ్స్ జాగ్రత్త. సో నెక్స్ట్, వాతావరణ మార్పులపై పోరాడదాం అని ఎవరంటున్నారండి? సో మన మంత్రి గారు అంటున్నారు. భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ COP28లో నిన్న ఏం చెప్పారు? ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుదల నైతిక రాజకీయ సమస్య అని అన్నారండి. కేవలం వాతావరణపరమైన భౌతిక స్వభావం గల సమస్య కాదని భారత్ తెలిపింది. వాతావరణం వల్ల కలిగే ప్రభావాలను తట్టుకోగలిగే సత్తాను పటిష్టపరచడము, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడము కోసం కృషిని పెంచాలని పిలుపునిచ్చింది. సో ఇండియా ఏం చెప్తుంది? సో
ఇదొక నైతిక రాజకీయ సమస్య. ఏంటిదండి? ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుదల అనేది ఒక నైతిక రాజకీయ సమస్య, కేవలం వాతావరణపరమైన భౌతికపరమైన స్వభావం గల సమస్య కాదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాతావరణం వల్ల కలిగే ప్రభావాలను తట్టుకోగలిగే సత్తాను పటిష్టపరచుకోవడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం కోసం కృషిని పెంచాలి అని అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒకసారి క్లియర్గా మనం ఏం చేద్దాం, ఇవాళ యుఎన్ఎఫ్సిసి అండ్ సిఓపి కాప్ గురించి తెలుసుకుందాం. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. ఓకేనా? సో యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది సుప్రీం డిసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి. ఓకేనా? సో దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉందండి? బాన్లో ఉంది. యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? యుఎన్ఎఫ్సిసిసి సెక్రటేరియట్ వచ్చేసి బాన్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలండి. లాస్ట్ టైం గ్రూప్ 4లో క్వశ్చన్ అడిగినారు, దేని సెక్రటేరియట్, దేని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, బాన్. ఓకేనా? సో ప్రతి సంవత్సరము కాప్ మీటింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. అన్లెస్ ఏదైనా అనివార్య సంఘటన జరిగితే తప్ప ప్రతి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. ఓకేనా? సో ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే బెర్లిన్లో జరిగింది 1995లో. ఫస్ట్ కాప్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బెర్లిన్లో జరిగింది 1995లో. ఓకేనా? సో మనం చూద్దాము ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అనేటివి ఒకసారి చూసుకుందాం. ఈ మీటింగ్స్లలో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏంటి, దాంట్లో చేసిన పనులు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. కాప్ 3 అండి. కాప్ 3 వచ్చేసి 1997లో క్యోటోలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్యోటోలో ఎప్పుడు జరిగింది? 1997లో. ఓకేనా? అడాప్టెడ్ క్యోటో ప్రోటోకాల్ బైండెడ్. ఇది ఏం చేసింది అంటే లీగల్లీ బైండెడ్ అండి. లీగల్లీ బైండెడ్ అంటే కంపల్సరీగా ఏవైతే సైన్ చేస్తారో, ఏ కంట్రీస్ అయితే సైన్ చేస్తారో కంపల్సరీగా వాళ్ళు అప్లై చేయాలండి వాళ్ళ కంట్రీస్లో. ఓకేనా? దేని గురించి? రెడ్యూస్ ద ఎమిషన్ టార్గెట్స్ని రెడ్యూస్ చేయాలి అని క్యోటో ప్రోటోకాల్ 1997. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఏమని వచ్చినాయి? యూపీఎస్సీలో వచ్చినాయి, టీఎస్పీఎస్సీలో వచ్చినాయి, ఏపీపీఎస్సీలో వచ్చినాయి. అన్నిట్లో చాలా ఇంపార్టెంట్ క్యోటో ప్రోటోకాల్. దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క ఎమిషన్ టార్గెట్స్ని తక్కువ చేయడానికి ఇది అండి క్యోటో ప్రోటోకాల్. ఓకేనా? కాప్ 7 వచ్చేసి 2001 మొరాకోలో జరిగింది. ఓకేనా? దీంట్లో ఏం చేశారంటే క్యోటో ప్రోటోకాల్ను రాటిఫై చేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాప్ 8 అండి. కాప్ 8 ఎక్కడ జరిగింది? మన ప్రియమైన భారతదేశంలో జరిగింది. ఓకేనా? కాప్ 8 ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఇయర్ వచ్చేసి 2002. ఇంపార్టెంట్. కాప్ మీటింగ్ ఇండియాలో ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది, ఇండియాలో జరిగిందండి. దీంట్లో ఢిల్లీ డిక్లరేషన్ అని చేశారండి. ఢిల్లీ డిక్లరేషన్ ఎక్కడ చేశారు? కాప్ 28లో చేశారు. సో దీంట్లో ఏమేమి చేశారంటే డెవలప్మెంట్ నీడ్స్ టు పూరెస్ట్ కంట్రీస్ అండి. పూరెస్ట్ కంట్రీస్కి డెవలప్మెంట్ అనేది రీచ్ కావాలి అని దీంట్లో ఢిల్లీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఇంకోటి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాప్ 13 ఎక్కడ జరిగింది? బాలి, ఇండోనేషియాలో జరిగింది. ఇక్కడ వచ్చేసి బాలి రోడ్ మ్యాప్ను వేయడం అనేది జరిగిందండి. కాప్ 14 ఎక్కడ జరిగింది? పోలాండ్లో జరిగింది 2018. సో దీంట్లో ఏం చేశారంటే అడాప్షన్ ఫండ్ అండర్ ద క్యోటో ప్రోటోకాల్. ఓకేనా? అడాప్షన్ ఫండ్ అండర్ ద క్యోటో ప్రోటోకాల్. కాప్ 15 వచ్చేసి 2009లో డెన్మార్క్ కోపెన్హెగన్లో జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి కాప్ 16 ఎక్కడ జరిగింది? మెక్సికోలో 2010లో జరిగింది. సో దీంట్లో కాన్కన్ అగ్రిమెంట్స్ అనేటివి చేసిండ్రంట. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అండి. ఏం చేశారు? కాప్ 16లో గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. కాప్ 16లో ఏ సంవత్సరము? 2010లో. నెక్స్ట్ కాప్ 18లో దోహాలో జరిగింది, ఖతార్లో కాప్ 18 అనేది జరిగిందండి 2012లో. సో దీంట్లో ఏం చేశారు? దోహా అమెండ్మెంట్ టు ది క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్కి అమెండ్మెంట్ని చేయడం జరిగింది. సో దోహా అగ్రిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాప్ 19 ఎక్కడ జరిగిందండి? పోలాండ్లో జరిగింది. ఓకేనా?
సో దీంట్లో COP19లో వచ్చేసి రెడ్ ప్లస్ అండి, REDD ప్లస్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కూడా యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చినాయండి. ఓకేనా. నెక్స్ట్ COP21 వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. COP21 ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. ఎక్కడ? ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్లో ఉంది. COP21 ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. లాస్ట్ టైం గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిందండి. ఈ COP గురించి క్వశ్చన్ వచ్చింది, ఎక్కడ జరిగింది, దాని మీద తీసుకున్న డెసిషన్స్ ఏంటి. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ మార్చి ఇచ్చిండు అక్కడ. ఓకేనా. సో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే 2 degrees సెంటిగ్రేడ్కి అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి తగ్గించాలి. గ్లోబల్ టెంపరేచర్ అనేది 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. దీంతో కంపేర్ చేస్తే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అండి, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి సంబంధించి. ఇంకోటి క్లైమేట్ ఫైనాన్స్ బై రిచ్ కంట్రీస్ వచ్చేసి క్లైమేట్ ఫైనాన్స్ చేయాలి, అది ప్యారిస్ అండి. ఓకేనా. COP24 వచ్చేసి 2018 ఎక్కడ జరిగింది? పోలాండ్లో జరిగింది. COP26 వచ్చేసి 2021 గ్లాస్గో అండి, ఇది రీసెంట్గా జరిగింది 2021లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి COP27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్, షరమ్ ఎల్ షేక్ అని ఈజిప్ట్లో జరిగింది. సో ఇది అండి. సో బ్రీఫ్గా చూసినాము. సో ఇప్పుడు 2023లో COP ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. ఓకేనా. సో COP27లో ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అంటే ఇది అండి, AWARE యాక్షన్ ఫర్ వాటర్ అడాప్షన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు. యాక్షన్ ఫర్ వాటర్ అడాప్షన్ అండ్ రెసిలియన్స్ ఎక్కడ తీసుకున్నారు? COP27 2022 ఈజిప్ట్లో జరిగిన దాంట్లో ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. వేలి ముద్రలు ఇవ్వకున్న ఐరిస్తో ఆధార్. ఇప్పుడు ఆధార్కి సంబంధించి మనము జనరల్గా ఏమేమో మన బయోమెట్రిక్స్ అన్నింటినీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. కానీ కొందరికి వేళ్ళు ఉండవు, కొందరికి ఫింగర్ ప్రింట్స్ ఉన్నా అవి సరిగ్గా ఉండవు, సరిగ్గా అవి అక్కడ ప్రెస్ కాదు. సో వాళ్ళకి మరి ఆధార్ ఇవ్వద్దా అంటే ఆధార్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎట్లా ఇవ్వచ్చు అంటే వేళ్ళు లేని వారికి ఐరిస్ ఉంటుంది కదండి, కన్నులో ఈ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని ఐరిస్ అంటారు. సో అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. సో దాన్ని తీసుకోవచ్చు. లేదంటే ఈ పామ్ ఉంటుంది కదా, పామ్ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి వాయిస్ని కూడా బయోమెట్రిక్ కింద తీసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇది న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్క రక్త పరీక్షతో రోగాల గుట్టురట్టు అనేది చూస్తున్నాము. సో ఇదేంటిది అంటే ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి ఈ యూనివర్సిటీ అండి, కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, ఒకటే రక్త పరీక్షతోని ఎన్ని రోగాలు ఉన్నాయి అన్నీ కనిపెట్టవచ్చు అనే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చిండ్రు. సో ఒకటే రక్త పరీక్షతోనే అన్ని రకాల అండ్ అవయవాల యొక్క వయస్సు ఏంటిది, అవయవాలకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా వ్యాధులు వస్తాయా అనేటిది ఎవరండి? కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. గుర్తుపెట్టుకోవాలి, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, ఒక్క రక్త పరీక్షతో అన్ని రోగాలను గుర్తుపట్టవచ్చు అనేది చూస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యూకే గవర్నమెంట్ బీబీసీకి సమీర్ షా అనే వ్యక్తి బీబీసీకి హెడ్గా ఎవరు అపాయింట్ చేశారు? ద యూకే గవర్నమెంట్ అండి. బీబీసీ అంటే అది యూకే గవర్నమెంట్, యునైటెడ్ కింగ్డమ్ యొక్క గవర్నమెంట్ ఛానల్ అండి. సో దానికి సంబంధించి చైర్మన్గా ఎవరిని నియమించారు? డాక్టర్ సమీర్ షా అండి. ఈయన ఎక్కడ జన్మించారండి? ఈయన షా వాజ్ బార్న్ ఇన్ ఔరంగాబాద్లో జన్మించారు. కానీ ఇమిగ్రేటెడ్ టు యూకేలో సెటిల్ అయ్యారు. సో ఆయనకు ఇంకొక ఇంపార్టెంట్ అవార్డు కూడా వచ్చింది, కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఓకేనా. ఏమొచ్చింది ఇంతకుముందు? కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్. ఓకేనా. అవి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్పారు? S&P గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో LIC, అది వరల్డ్లో 4th పొజిషన్లో ఉందండి. 4th లార్జెస్ట్ ఇన్సూరర్
ఓకేనా. 4th లార్జెస్ట్ ఇన్సూరర్ ఎల్ఐసి, ఓకేనా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏమున్నాయి అంటే అలయన్స్ ఎస్సి జర్మనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జపాన్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి జర్మనీ గుర్తుపెట్టుకోండి, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి జపాన్, 4th ప్లేస్ వచ్చేసి ఎల్ఐసి, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవాళది వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ December 7th, ఓకేనా. ఎవ్రీ ఇయర్ December 7th రోజు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే మనం జరుపుకుంటాము. ఈ డేస్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేస్తుంది. ఈ సివిల్ ఏవియేషన్ డే ఏ డేట్ అని కూడా క్వశ్చన్స్ అడిగేస్తారు, టీఎస్పీఎస్సీలో కావచ్చు, ఏపీపీఎస్సీలో కావచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. దీంట్లో ఇంపార్టెంట్ ఏంది అంటే సో థీమ్ అండి, థీమ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 2019 నుంచి 2020 వరకు 23 వరకు ఒకటే థీమ్ ఉంది, అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్, ఓకేనా. సో థీమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ ప్రఖ్యాత శ్రీ సోమనాథ్ ట్రస్ట్, ఓకేనా. సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా 5 ఏళ్ల కాలానికి ఎవరు తొలిసారిగా ఎన్నికయ్యారు అనే న్యూస్ చూస్తున్నాము. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఎన్నికయ్యారండి. సో సోమనాథ్ టెంపుల్ గురించి తెలుసుకోవాలి. సోమనాథ్ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే ఒక్కొక్క కాలానికి, లైక్ సత్యయుగము, త్రేతాయుగము అండ్ ఇంకో యుగం ఉంటుంది కదా. సో దాంట్లో రావణ ఒక యుగంలో నిర్మించాడు, కృష్ణుడు ఒక యుగంలో నిర్మించాడు అంటండి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటిది అంటే 1024లో మహమ్మద్ గజ్నీ వచ్చేసి తన 17th దండయాత్ర 17th ఎక్స్ప్లోరేషన్ 17th దండయాత్ర ఈ సోమనాథ్ దేవాలయం మీద చేసి తన్ని దోచుకున్నాడంట. హిస్టరీలో ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఓకేనా. దోచుకున్నాడు, ఓకేనా. సో చైర్మన్గా ఎవరున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో నెక్స్ట్ వచ్చేసి గోవాలో ముగిసిన 54వ ఇఫ్ఫీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని ఏ చిత్రం గెలుచుకుంది అనేది ఇక్కడ న్యూస్. ఎవరికి వచ్చిందండి ప్రైజ్? సో ఎండ్లెస్ బార్డర్స్ అనే సినిమాకి ప్రైజ్ వచ్చింది, ఓకేనా. ఎండ్లెస్ బార్డర్స్ అనే సినిమాకి ఏం ప్రైజ్ వచ్చింది? ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చింది, ఓకేనా. ఇక్కడ ఇంకో న్యూస్ కూడా చూస్తున్నాము. రిషబ్ శెట్టికి వచ్చేసి జ్యూరీ పురస్కారాన్ని ఇచ్చారండి. ఇది కన్నడ ఫిలింలో ఫస్ట్ ఇఫ్ఫీ నుంచి తొలి కన్నడ చిత్రంగా కాంతారా సినిమా నిలిచిందంట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవాళ కరెంట్ అఫైర్ వచ్చేసి లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. సో ఆర్థిక సంవత్సరానికి November 15th నాటికి భారతీయ పేటెంట్ కార్యాలయం వారు ఎన్ని రికార్డు స్థాయిలో ఎన్ని పేటెంట్లని మంజూరు చేశారంటే ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ 2023-24లో రికార్డు స్థాయిలో పేటెంట్లు మంజూరు చేశారు. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, పేటెంట్లు అనేటివి అన్నింటికన్నా ఎక్కువ ఈ సంవత్సరంలో వచ్చినాయి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.